హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ టెక్స్ట్ ఫంక్షన్స్. చూద్దాం. ఈ టెక్స్ట్ ఫంక్షన్స్ లో మనకి అప్పర్, లోవర్, లెఫ్ట్, మిడ్, రైట్, ట్రిమ్, అలానే లెన్, ఎగ్జాక్ట్, ఫైండ్, సబ్స్టిట్యూట్. ఈ టెక్స్ట్ ఫంక్షన్స్ లో మనకి ఈ ఫంక్షన్స్ అయితే వస్తాయి. ఇందులో ఆల్రెడీ మనం కొన్ని బేసిక్ ఫంక్షన్స్ లోనే డిస్కస్ చేసాం. అందులో లెఫ్ట్, అలానే రైట్, ట్రిమ్, ఈ ఫంక్షన్స్ అన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఫస్ట్లీ, వాట్ ఈస్ అప్పర్? అప్పర్ ఫంక్షన్ మనం చూద్దాం. కన్వర్ట్స్ టెక్స్ట్ టు అప్పర్ కేస్. ఇది ఏం చేస్తుందంటే, ఏదైనా ఒక టెక్స్ట్ ని, ఇప్పుడు అది క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ కాంబినేషన్ లో ఏదైనా ఉంటే ఆ లెటర్ ని కంప్లీట్లీ అప్పర్ కేస్ లో తీసుకురావడానికి ఈ అప్పర్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, అప్పర్ అనే ఫంక్షన్ యూజ్ చేసి తర్వాత స్మాల్ లెటర్స్ లో ఎక్సెల్ లో ఇందులో మెన్షన్ చేస్తే మనకి క్యాపిటల్స్ లో వచ్చింది. ఇది ఎక్సెల్ ఎలా చేయాలో నెక్స్ట్ చూద్దాం ఫర్దర్ గా. లోవర్ లోవర్ ఏం చేస్తుందంటే, ఈవెన్ దో అది క్యాప్స్ లో ఉన్న స్మాల్స్ లో ఉన్న, క్యాప్స్ స్మాల్స్ రెండు కాంబినేషన్ లో ఉన్నా సరే, అదైతే లోవర్ అని ఫంక్షన్ ఇచ్చినప్పుడు మనకి ఓన్లీ లోవర్ లెవెల్లోనే వస్తుంది. ఈ లోవర్ కేసులోనే మనకి వర్డ్ అయితే వస్తుంది. సో ఒకసారి ఎక్సెల్లో చేసి చూద్దాం. సో ఫస్ట్లీ ఒక నేమ్ ఇచ్చి దాన్ని అప్పర్ కేసులో చేసి చూద్దాం. ఇప్పుడు ఈ అనిల్ అనే నేమ్ తీసుకున్నాం. దాన్ని ఈక్వల్ టు పర్ ట్యాబ్ టెక్స్ట్ సెలెక్షన్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఇక్కడ చూసుకుంటే మనకి అప్పర్ అని ఇచ్చాం. ఇక్కడ మనకి లోవర్ కేసులో ఉంది లెటర్స్ అన్ని కూడా, బట్ ఇక్కడికి వచ్చేసరికి అప్పర్ లో ఉంది. ఎప్పుడైతే మనం ఈ అప్పర్ ఫంక్షన్ యూజ్ చేసామో ఆటోమేటికల్ గా మనకైతే లెటర్స్ అన్ని కూడా అప్పర్ ఫంక్షన్ లోకి, అప్పర్ కేసులోకి అయితే మారిపోయినాయి. అలానే లోవర్ లోవర్ వచ్చేసరికి ఇప్పుడు మనం క్యాప్స్ లో ఇద్దాం. క్యాప్స్ లో ఇచ్చాం. తర్వాత ఇక్కడ లోవర్ అనే ఫంక్షన్ యూజ్ చేద్దాం. LOWER. సో ట్యాబ్ ఫంక్షన్ అండ్ దెన్ టెక్స్ట్ సెలెక్షన్ ఎంటర్. ఇక్కడ చూసుకుంటే మనం క్యాపిటల్ లెటర్స్ లో ఇచ్చాం వర్డ్ అనేది, బట్ మనకి రిటర్న్ అనేది ఏ విధంగా వచ్చింది? ఎప్పుడైతే లోవర్ ఫంక్షన్ యూజ్ చేసామో అప్పుడు మనకి స్మాల్ లెటర్స్ లో వచ్చింది. అలానే కాంబినేషన్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AN, క్యాపిటల్ IL. సో ఇది మనకి కాంబినేషన్. సో ఇది ఇంకా AUMA, స్మాల్ లెటర్ R. దీన్ని చూస్తే మీకు కాంబినేషన్ ఆఫ్ క్యాప్స్ తర్వాత స్మాల్ లెటర్స్ రెండు ఉన్నాయి కదా. ఒకసారి ఈక్వల్ టు ఇది చూడండి, అప్పర్ తర్వాత టెక్స్ట్ సెలెక్షన్ ఎంటర్. మీకు మొత్తం కూడా క్యాప్స్ లెటర్స్ లోకి వచ్చినాయి. అవి క్యాప్స్ స్మాల్స్ కలిసి ఉన్నా సరే. తర్వాత ఇక్కడ లోవర్ చూద్దాం. ఈక్వల్ టు LOWER, లోవర్ టెక్స్ట్ సెలెక్షన్ ఎంటర్. ఇక్కడ చూడండి, మొత్తం లోవర్ లెటర్స్ లోనే వచ్చినాయి. సో అప్పర్ లోవర్ అనే ఫంక్షన్స్ ఈ విధంగా ఉపయోగపడతాయి. లెఫ్ట్ ఎక్స్ట్రాక్ట్స్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ఏ స్ట్రింగ్. మనం ఆల్రెడీ చూసాం ఇంతకు ముందు. మనకి ఏదైనా ఒక వర్డ్ లేకపోతే ఏదైనా లెటర్, మనకి ఏ లెటర్స్ కావాలో అవి మెన్షన్ చేస్తే అవి మటుకి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టు లెఫ్ట్, రైట్ మనం ఇంతకు ముందు డిస్కస్ చేసాం. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. మిడ్ ఇంతకు ముందు మనం డిస్కస్ చేయలేదు. ఇప్పుడైతే చూద్దాం ఒకసారి లెఫ్ట్, మిడ్, రైట్ ఎలా వర్క్ అవుతాయి. ఇప్పుడు ఎక్సెల్ అని ఉంది. సో ఇందులో నాకు ఫస్ట్ టూ లెటర్స్ కావాలి. సో ఈక్వల్ టు LEFT, లెఫ్ట్ అని కొట్టి ట్యాబ్ ఇచ్చి టెక్స్ట్ సెలెక్షన్ చేసి కామా, నాకు టూ లెటర్సే కావాలి. సో నేను 2 అని ఇచ్చాను. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. సో ఫస్ట్ టూ లెటర్స్ ఏంటి ఇక్కడ? EX. సో మనకి EX అనేది వచ్చేసింది. అలానే సో ఇక్కడ మనకి లెఫ్ట్ చూసాం. తర్వాత రైట్ చూద్దాం. రైట్ ఎలా అంటే ఈక్వల్ టు రైట్ అనే ఫంక్షన్ ఇచ్చేసాం. ట్యాబ్ ప్రెస్ చేసాం, టెక్స్ట్ సెలెక్ట్ చేసాం, ఎంటర్ ప్రెస్ చేసాం. సో ఇక్కడ నేను ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి లాస్ట్ 1 లెటరే వచ్చింది. ఇప్పుడు నాకు లాస్ట్ 3 లెటర్స్ కావాలి. కామా 3 ఎంటర్.
సో సిఈఎల్, ఇవి 3 లెటర్స్. సో ఈ లాస్ట్ 3 లెటర్స్ అయితే మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. మిడ్ చూద్దాం. మిడ్ లో వచ్చేసి ఇక్కడ చూడండి మీరు, ఎక్స్ట్రాక్ట్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ ఏ స్ట్రింగ్. మిడ్ ఇక్కడ ఏమని మెన్షన్ చేశాడంటే, నీకు ఏ లెటర్ దగ్గర నుండి కావాలి, ఎన్ని లెటర్స్ కావాలి. నాకు సెకండ్ లెటర్ దగ్గర నుండి 3 లెటర్స్ కావాలి. దీని అర్థం, టూ అంటే నాకు సెకండ్ లెటర్ దగ్గర నుండి స్టార్ట్ చేయి. త్రీ, సెకండ్ లెటర్ దగ్గర నుండి నాకు 3 లెటర్స్ కావాలి. XCE. సో ఈ విధంగా అయితే సింటెక్స్ అనేది ఉంటుంది. ఈక్వల్ టు మిడ్ తీసిన తర్వాత టెక్స్ట్ సెలెక్ట్ చేసి, దాని తర్వాత మనకి కామా, ఏ లెటర్ దగ్గర నుండి కావాలి మనకి, ఫోర్త్ లెటర్ దగ్గర నుండి కావాలి. ఫోర్త్ లెటర్. దాని తర్వాత నాకు 2 లెటర్స్ కావాలి. క్లోజ్ చేశాను, ఎంటర్. ఈఎల్. అలానే దీనికి తీసుకుందాం ఇప్పుడు మనం, ఈ దీనికి తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను ఈక్వల్ టు MID, మిడ్ టెక్స్ట్ సెలెక్ట్ చేశాను, కామా, నాకు ఫిఫ్త్ లెటర్ దగ్గర నుండి కావాలి. ఎన్ని కావాలి? 5 కావాలి. సో బ్రాకెట్ క్లోజ్ చేశాను, ఎంటర్. ఎందుకు ఈ KUMA మాత్రమే వచ్చాయి? 5 అనేది ఇక్కడ స్పేస్ కాబట్టి. ఇక్కడ మీరు చూసుకుంటే ANIL తర్వాత స్పేస్ అనేది ఉంది. సో అందుకే మనకి స్పేస్ కూడా కౌంట్ అవుతుంది. స్పేస్ ప్లస్ KUMA మొత్తం టోటల్లీ 5. అందుకే మనకి 5 అనేది రిఫ్లెక్ట్ అయింది. సో ఇదే లెఫ్ట్, మిడ్ అండ్ రైట్. తర్వాత ట్రిమ్. ట్రిమ్ ఆల్రెడీ మనం ఇంతకు ముందు క్లాస్లో, ఇంతకు ముందు టాపిక్లో మనం డిస్కస్ చేసాం. సో అది కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు నా దగ్గర అనిల్ స్పేస్, స్పేసెస్ చాలా ఇచ్చాను. దాని తర్వాత కుమార్. సో లాస్ట్ వర్డ్ తర్వాత కూడా నేను చాలా స్పేసెస్ ఇచ్చాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చూసుకుంటే మీకు చాలా స్పేసెస్ అయితే కనపడుతుంది. ఎప్పుడైతే నేను ట్రిమ్ యూస్ చేస్తానో ఈ స్పేసెస్ అన్ని క్లియర్ అయిపోయి జస్ట్ 1 వర్డ్ గ్యాప్ అయితే ఉంటుంది అంతే, అంతకుమించి ఏముండదు. సో డైరెక్ట్లీ ట్రిమ్, టెస్ట్ సెలెక్షన్, ఎంటర్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎన్ని స్పేసెస్ పోయినాయి. అనిల్ తర్వాత ఈ స్పేస్ అంతా పోయి ఓన్లీ 1 వర్డ్ స్పేస్, తర్వాత 1 వర్డ్ స్పేస్. సో అలా అయితే మనకి వస్తుంది ఈ ట్రిమ్ ఫంక్షన్ ద్వారా. దాని తర్వాత లెంగ్త్. ఒక లెటర్లో, ఒక వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేది ఆటోమేటిక్గా అదే కౌంట్ ఇస్తుంది బై యూజింగ్ లెన్ ఫంక్షన్. ఒకసారి అది కూడా చూద్దాం. ఈ లెటర్లో నాకు ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ కావాలి. సో ఈ వర్డ్లో చూద్దాం. ఈక్వల్ టు LEN అని ఇచ్చి ట్యాబ్ ప్రెస్ చేసి టెక్స్ట్ సెలెక్షన్ చేసి ఎంటర్ కొట్టాను. టోటల్లీ నాకు 18 అయితే వచ్చాయి. అలానే ఇప్పుడు ఇది తీసుకుంటే ఈక్వల్ టు LEN ట్యాబ్ సెలెక్షన్ ఇంటర్. టోటల్లీ నాకు 4 అయితే ఉన్నాయి కౌంట్. సో ఇలా లెంత్ అనేది వాడతాం. అండ్ దెన్ ఎగ్జాక్ట్. ఎగ్జాక్ట్ వచ్చేసి చెక్ ఇఫ్ 2 strings ఆర్ ఐడెంటికల్ ఆర్ నాట్. సో ఏదన్నా ఒక 2 strings ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అండ్ CAPITAL ఈ 2 strings ఉన్నాయి. ఈ 2 strings కూడా సేమ్ గా ఉన్నాయా లేదో ఇప్పుడు ఒకటి రెండు అయితే మనం చూడొచ్చు. కానీ డేటాలో మనకి నెంబర్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి, థౌజండ్స్ ఆఫ్ రోస్ ఉంటాయి కాబట్టి అవంతా చెక్ చేయలేం. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ ఎగ్జాక్ట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తామో మనకి ఈజీగా అయితే అయిపోతుంది. సో ఒకసారి చూద్దాం. ఈక్వల్ టు ఎగ్జాక్ట్ text1 కామా టెక్స్ట్, ఎంటర్. ఫాల్స్. ఎందుకు ఫాల్స్ వచ్చింది? ఎందుకంటే ఈ స్ట్రింగ్ సిమిలర్గా లేవు కాబట్టి. ఇక్కడ ఏ స్మాల్, ఇక్కడ ఏ క్యాపిటల్. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే నేను ఇక్కడ ఏలో, నేను ఇక్కడ కూడా నేను చేంజ్ చేయొచ్చు. క్యాపిటల్ చేంజ్ చేశాను, అక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ చేంజ్ అయ్యింది చూసారా. సో ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా ట్రూ వచ్చింది. ఎందుకంటే ఇది ఇది సిమిలర్గా ఉంది. ఇక్కడ చూస్తే మీరు ఆ ఫార్ములా దేనికి వేసామనేది చూడొచ్చు. ఈ ఫార్ములా దీనికి చెందింది. సో ప్రతిదానికి అంతే. మనం ప్రెస్ చేస్తే ఇక్కడ ఇలా కనపడుతుంది.
తర్వాత వచ్చేసి ఫైండ్, ఫైండ్స్ ద పొజిషన్ ఆఫ్ ఏ సబ్స్ట్రింగ్. సో ఇక్కడ చూస్తే మనకి ఎక్స్ అనేది ఏ పొజిషన్ లో ఉన్నది మనకి చెప్తుంది. ఈ ఎక్సెల్ అనే ఈ వర్డ్ లో ఎక్స్ అనేది ఏ పొజిషన్ లో ఉంది, ఫస్ట్ ప్లేస్ లో ఉందా, సెకండ్ ప్లేస్ లో ఉందా, థర్డ్ ప్లేస్ లో ఉందా, అలా అనమాట. ఒకసారి ఫైండ్ అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎక్సెల్ అనే వర్డ్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ మనం ఫైండ్ చేయాలి ఏంటి, ఇక్కడ ఎక్స్ తీసుకున్నాడు, మనం సి తీసుకుందాం. ఈక్వల్ టు ఫైండ్ సి, కమా ఇందులో ఇందులో క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. సో సి అనేది థర్డ్ పొజిషన్ లో ఉంది, అలా అన్నమాట. దాని తర్వాత ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే మనం టెక్స్ట్ సెలెక్షన్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా టెక్స్ట్ రాయనైనా రాయొచ్చు. ఇక్కడ చూసుకుంటే టెక్స్ట్ ఇక్కడ రాసి ఉంది ఇన్వర్టెడ్ కామర్స్ లో. ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉన్నదానికి మనకి సెలక్షన్ అవసరం లేదు, టెక్స్ట్ సెలక్షన్. కానీ ఇక్కడ మనం ఆల్రెడీ టెక్స్ట్ రాసి ఉంది, దాన్ని సెలెక్ట్ చేసాం. దాంట్లో నుండి సెలెక్ట్ చేసి ఇది Q18 అనేది, ఇది టెక్స్ట్ సెలెక్షన్, ఇది సెలెక్ట్ చేసి అందులో సీన్ కనిపెట్టమంటున్నాం. ఇందులో ఎక్స్ కనిపెట్టు, ఇక్కడ ఆల్రెడీ ఇస్తున్నాం మాన్యువల్గా ఎంటర్ చేసి, అలా అనమాట. తర్వాత నెక్స్ట్ సబ్స్టిట్యూట్, సబ్స్టిట్యూట్ రీప్లేస్ ఏ సబ్స్ట్రింగ్ విత్ అనదర్. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే సబ్స్టిట్యూట్ ఈ ఫంక్షన్ యూజ్ చేసి ఈ ఎక్స్ ప్లేస్ లో డబుల్ ఎక్స్ యూజ్ చేయమని చెప్తుంది. అలానే మనకి ఇక్కడ సంథింగ్ ఎక్సెల్లో మనకి ఎల్ ప్లేస్ లో నేను ఆర్ ఈ ప్లేస్ లో నేను టూ ఏ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ ట్యాబ్, ఎంటర్, అండ్ దెన్ ఈ ఒక ఎక్స్ ప్లేస్ లో మనకి డబుల్ ఎక్స్ యూజ్ చేస్తున్నాం. సో అవి కూడా ఇన్వర్టెడ్ కామాస్ లో ఉండాలి. కామా మనకి ఏ వర్డ్, ఈ వర్డ్ కావాలి. దాని తర్వాత ఏ వర్డ్ తో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం, ఏ వర్డ్ తో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి ఓకే ఈక్వల్ టు సబ్స్టిట్యూట్, దాని తర్వాత మనం వర్డ్ సెలెక్ట్ చేసి కామా ఈ, కామా మనకి ఏ సెలెక్ట్ చేసి ఎంటర్. సో ఇక్కడ చూసుకుంటే ఈ రెండు చోట్ల రీప్లేస్ అయింది, ఫస్ట్ ఈ సెకండ్ ఈ రెండు కూడా. ఇక్కడ చూడొచ్చు AXCAL అని. సో ఇది సబ్స్టిట్యూట్, దట్స్ ఇట్.